దేవా మీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వీళ్ళారా మనం ఒక పాట పాడి ప్రభువును ఆరాధిస్తాం. దేవా మీకు ఆరాధన వేస్తే మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధర మీకు వందనాలు. హెబనసి ఆరాధన హెబకరదే ఎల్హబనసి ఆరా కోరి కోరి నసి ఓడు కోరి నసి ఓడు కోరి ఓకే బనసి ఓడు కోరి నసి ఓడు కోరి సి ఆరాధన. హల్లెలూయా యేసే మీకు వందనాలు తండ్రి. హల్లెలూయా స్తోత్రం. ఒక పాట పాడదాం. నా ఒక ఫేవరెట్ పాట పాడుతున్నా. పునరుద్ధానుడా పాట పాడదాం. పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలించి బ్రతికించేదివి నన్ను, సుది పాడుచు నిన్నే గణపరుచుచు ఆరాధించదనిలో జీవించుచు, సుది పాడుచు నిన్నే గణపరుచుచు ఆరాధించదనిలో జీవించుచు, నీ కృప చేతనే నాకు నిరీక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నిరీక్షణ భాగ్యము కలిగిందని, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని, సుది పాడుచు నిన్నే గణపరుచుచు ఆరాధించదనిలో జీవించుచు, సుది పాడుచు నిన్నే గణపరుచుచు ఆరాధించదనిలో జీవించుచు, నీ ముందన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయని, నీ ముందన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయని, సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునా నేను, సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునా నేనని వాగ్దానమే నన్ను బలపరచని, పరిశుద్ధాత్మ నీ ద్వారా నడిపించని, నీ వాగ్దానమే నన్ను బలపరచని, పరిశుద్ధాత్మ నీ ద్వారా నడిపించని. ఐ సుది పాడుచు నిన్నే గణపరుచుచు ఆరాధించదనిలో జీవించుచు, సుది పాడుచు నిన్నే గణపరుచుచు ఆరాధించదనిలో జీవించుచు, చెరలోనైనా సుది పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించేదా, చెరలోనైనా సుది పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించేదా, ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం, ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం, యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా, యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా, సుది పాడుచు నిన్నే గణపరుచుచు ఆరాధించదనిలో జీవించుచు, సుది పాడుచు నిన్నే గణపరుచుచు
ఆరాధించదనిలో జీవించుచు. దేవా మీకు ఆరాధన, మీకు ఆరాధన. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవా మీకు కొల్లాది స్తోత్రం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా మీకు ఆరాధన, పరిశుద్ధరా మీకు ఆరాధన. ఓకే నబకరబిన సుగోరు కోరుబిదే, ఓకే బన సుగోరు కోరిబిన సుగోరు కోరుబిదే, అల్గాబన సి ఆరాధన. ఓకే నంబకరబిన సుగోరు కోరుబిదే, అల్గాబన సి ఆరాధన. ఓకే నంబకరబిన సుగోరు కోరుబిదే. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథం కొన్ని వాక్యాలు ప్రియులారా మనం ఈ ఈవినింగ్ సమయంలో మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనాక అందరం ప్రార్థన పూర్వకంగా ఉండాలని కోరుతున్నాం. ఆమె మీరు ప్రార్థన చేయలేదు. దేవా నాతో మాట్లాడము పరిశుద్ధాత్మ దేవుడ దేవ. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ దినం ప్రియులారా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఎల్లప్పుడూను ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవుని కుమార్తెగా ప్రియులారా మనం ఎల్లప్పుడూ ప్రభువులో మనం ఆనందించే వారిగా ఉండాలి. దుఃఖంతో, నిరాశతో, బాధతో ప్రియులారా మనం ఉండవద్దన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దుఃఖం, నిరాశ, బాధతో మనం ప్రియులారా హృదయకుండా మనం ఉండాలి అంటే తప్పకుండా మనం మనసు ఎల్లప్పుడూ ప్రభు మీద ఉండాలి అన్నమాట. అంటే మన జీవం గల దేవుల్లో ప్రియులారా మనం ఆధారపడాలి. చూడండి, ఎల్లప్పుడూ చూడండి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ఎల్లప్పుడూ నేనే రాయబడింది. స్తోత్రం. హల్లెలూయా. ఎల్లప్పుడూను హల్లెలూయా అంటే ప్రతిరోజు అన్నమాట, ప్రతి నిమిషాలు. కొన్ని విషయాలు మనకు కొన్నిసారి మనం సంతోషకరమైన విషయాలు ఉండవచ్చు, అప్పుడు మనం మామూలు అయితే ఆనందిస్తాం. కొన్ని సమయంలో మనకు సంతోషం లేని పరిస్థితి ఉండవచ్చు దేవుని బిడ్డలుగా, అయినా కానీ మనం ఆనందించాలని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ నేను రాయబడింది. ఇప్పుడు ప్రభువునందు ప్రియులారా మనం ఎల్లప్పుడూ ఆనందించుకొని పరిశుద్ధాత్మ సహాయం వలన నాకు మీకు బ్రతుకు వచ్చాయన్నమాట. హల్లెలూయా. కాబట్టి మనం చూసినదే చాలా మంది వ్యక్తులు, చాలా ప్రజలు ప్రియులారా మనం చూసినదే వారు చిన్న చిన్న విషయాన్ని బట్టి బాధతో బ్రతున్న వారు ప్రియులారా మనం చూడవచ్చు. చిన్న విషయం చాలు దాన్ని అది పెద్దగా ఆలోనేసుకొని బాధతోని బ్రతున్న వారు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి అలాగంటే ప్రియులారా దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు ప్రియులారా మన జీవితంలో దేవుడు చేశారు, ఎన్నో మేలు చేశారు. సరే మనం ఎట్లా అంటే ఏదైనా విషయాలు మనకు ఇంకా దొరకాలి అంటే దాని గురించి మనం బాధపడతారేమో, కానీ బైబిల్ ప్రియులారా మనం నేర్పిస్తుంది దేని గురించి కూడా చింతించకండి, మనం బాధపడవద్దు అనమాట. ఏ విషయం గురించి కూడా దేవుని కుమార్తెగా నేను మీరు బాధపడవద్దు. కానీ బైబిల్ స్పష్టంగా నేర్పిస్తుంది మనం ఆనందించాలి, ఎల్లప్పుడూ ఆనందించాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దేవుడు మన జీవితంలో చేసిన చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు, దాన్ని బట్టి మనం ఎక్కువ దేవుని స్తుతించే వారు ఉండాలి. దాన్ని బట్టి మనం ఎక్కువ ఆనందించాలి, ఆనందించుకొని సంతోషంతో దేవుని గణపరచాలి. కానీ చాలాసారి ఏమవుతుంది అంటే ఏదైనా చిన్న విషయం మనకు ఏదైనా విషయాన్ని ఇంకా దొరకాలి అంటే దాని గురించి మనం ఎక్కువ ఆలోచించుకొని బాధతో, దుఃఖంతో, నిరాశతో బ్రతికి దేవుడు చేసిన మేలు బట్టి ఉన్న దేవుడు చేసిన మేలు మనం మర్చిపోయినట్టు, అది గుర్తించకుండా, దాన్ని కొనియాడకుండా చిన్న చిన్న విషయాలు మనకు ఏదైతే ఇంకా దొరకాలో దాని గురించి ఎక్కువ బాధపడి మనం ఇంకా డౌన్ అయిపోతున్న పరిస్థితుల్లో ప్రియులారా మనం చూడవచ్చు. కానీ ఒక దేవుని ప్రియులారా కుమార్తె మనం అలాగే ఉండవద్దు అనమాట. దేవుడు చేస్తున్న చిన్నదే గాని పెద్ద గాని ఆ మేలు బట్టి మనం ఎక్కువ మనం శుద్ధించుకోవాలి అనమాట, ఎక్కువ ఆనందించుకోవాలి. మామూలు కంటే ఎక్కువ మనం ఆనందించుకోవాలి. ఎందుకంటే చాలాసారి ప్రియులారా మనం మనసు ఎలాగంటే చిన్న విషయం గురించి మనం ఎక్కువ బాధపడుతున్నారు. అందరు కాదు, కొందరు. కాబట్టి ప్రియులారా మనం ఏ విషయం గురించి కూడా నేను మీరు బాధపడవద్దు. కానీ మనం ఎక్కువ చేయాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. అది బైబిల్ మనకు నేర్పిస్తుంది ఎల్లప్పుడూ నేను కూడా మాట రాయబడింది అంటే ఎల్లప్పుడూ. ఇప్పుడు ఒక దేవుని కుమార్తెగా మనం ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. కాబట్టి సంతోషం ప్రియులారా మన హృదయంలో ఉన్న సంతోషం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. మన హృదయం సంతోషంగా ఉండడం పరిశుద్ధాత్మ వలన మనం నేర్చుకోవాలి. హృదయం ప్రియులారా మన సంతోషంతో ఉండడం మనం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మలో ఆధారపడి సంతోషం మనం మెయింటైన్ చేసుకోవాలన్నమాట. సంతోషం, సమాధానం, నెమ్మది. కాబట్టి హృదయంలో ప్రియులారా సంతోషంగా మన హృదయం ఉండే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది పవర్ఫుల్ మెడిసిన్, గుడ్ మెడిసిన్. సంతోషము గల మనసు గుడ్ మెడిసిన్ అని రాయబడింది. చాలా పవర్ఫుల్ మెడిసిన్ అనమాట.
కాబట్టి అది పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మన హృదయం సంతోషంతో ఉండడం చాలా ప్రాముఖ్యం. ప్రత్యేకంగా దేవుని పొందిన దేవుని సువార్త విని రక్షణ పొందిన దేవుని కుమార్తె ఉన్న మనం సంతోషంగా ఉండడం, పరిశుద్ధాత్మ వలన సంతోషంగా బ్రతకడం, పరిశుద్ధాత్మ వలన మనం నేర్చుకోవాలి. దేవుని నుండి నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రభు నన్ను నేర్పిస్తుము. అన్ని పరిస్థితుల్లో బైబిల్లో రాయబడింది, ఎల్లప్పుడూ రాయబడింది. దానికి అర్థం అన్ని పరిస్థితుల్లో మనం ఆనందించాల్సిన వారంగా ఉండాలి. కాబట్టి ఎలాగని మనం నేర్చుకోవాలి ప్రియులారా. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది సంతోషము గల మనసు ఆరోగ్య కారణం. ఇప్పుడు మన దుఃఖం నిరాశ బాధతో ఉంటే మనం ఆరోగ్యంతో బ్రతకలే. దుఃఖం నిరాశ బాధతో ఉంటే మనం ఆత్మీయంగా ఎదగలే. దుఃఖం నిరాశ బాధతో ఎల్లప్పుడు ఉంటే మన దేవుని కోసం ఇన్నర్ వాయిస్ మనం మిస్ అయిపోవడానికి అవకాశం ఉంది. కానీ మనం హృదయం సంతోషంగా సమాధానంగా నెమ్మది ఉంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాతో నీతో మాట్లాడుతున్నప్పుడు మనకు అది క్లియర్ గా వినపడతాయి అనమాట. కాబట్టి మన హృదయం ఎలా ఉంది, మనసు ఎలా ఉంది, అల్లకల్లోలంగా ఉందా అంటే గాలి తుఫాన్ వచ్చినప్పుడు కొన్ని సముద్రం దగ్గర ప్రియులారు మనం చూసినట్లయితే మనం చూడవచ్చు. కేరళలో ఉన్నప్పుడు నేను చాలాసారి సముద్రం దగ్గర వెళ్ళిన అనమాట. అప్పుడు కొన్నిసారి వర్షాకాలంలో మనం వెళ్ళి ఉండే అక్కడ పెద్ద పెద్ద అంటే అల్లెలు చాలా పెద్దగా వచ్చేస్తాయి అనమాట, అల్లకల్లోలంగా అనమాట. కానీ కొన్ని సమ్మర్ సెస్సులో కానీ కొన్ని వెళ్ళినప్పుడు కొంచెం శాంతంగా నెమ్మదిగా మనం చూడవచ్చు. సరే, ఏంటన్నప్పుడు కూడా ప్రియులారు మనం మనసు నెమ్మదిగా ఉండాలి, శాంతంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. ఎంత నెమ్మదిగా ఉంటే ప్రియులారా మనకు అంత మంచిది అనమాట. బైబిల్ అదే మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం ఏ విషయంలో దేవుని కుమార్తె నేను మీరు బాధపడవద్దు. బైబిల్లో రాయబడింది, మీ చింత యావత్తు నా పైన వేయము. ప్రార్థన ద్వారా ఏ సమయంలో మనం అవసరాలు కానీ దేవునితో ప్రియులారా మనం చెప్పాలి. దేవుడు తగిన సమయంలో మనకు జవాబు అనుగ్రహిస్తాడు. మనం వేచి ఉండాలి, దేవుని స్తుతించుకోవాలి, దేవుని ఆరాధించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి సనగడం గుణగడం దేవునికి చిత్తం కాదనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ఈ రాత్రి కాలం వాక్యం బిడ్డలు ప్రియులారా గొప్ప సంతోషం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక ఇంకా సంతోషం ప్రియులారా మనం కొనాల్సిన అవసరం లేదు. మన దాన్ని డబ్బు పెట్టి కానీ ఇంకా కొనాల్సిన అవసరం లేదు. ఇంకా కొనగానే దొరకలేదు. డబ్బు ఉన్నంత మాత్రాన్ని సంతోషం కానీ సమాధానం మనం కొనలే, కానీ ప్రభు వాలి. కాబట్టి ప్రియులారా రోమన్కి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు దేవుని రాజ్యం గురించి రాయబడింది. దేవుని రాజ్యం, గోడ్స్ కింగ్డమ్ అంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం అనమాట. కాబట్టి సువార్త రక్షణ పొందిన మనం ఎక్కడ ఉన్నామంటే దేవుని రాజ్యంలో ఉన్నాం, సాతాన్ రాజ్యంలో లేదు. సాతాన్ రాజ్యంలో ఉంటే ఇక్కడే బాధలు, దుఃఖం, నిరాశ. కానీ దేవుని రాజ్యంలో ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ అందలి ఆనందం. నీతి ప్రియులరాగా నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ అందలి ఆనందం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని రాజ్యంలో మనం ఉన్నాము. ఇంకా మనం చెప్పాలంటే క్రిస్తులో మనం ఉన్నాము, క్రిస్తు మనలో ఉన్నా కాబట్టి మన ఆత్మలో ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. సంతోషం ఉంది, సమాధానం ఉంది, మనం ఊడ్చిన దానికంటే ఎక్కువ ఉన్నాయి. అందుకొరక బైబిల్లో రాయబడింది అడుగు వాటినట్టుగాను ఊడ్చి వాటినట్టుగాను ఎక్కువ ఉంది అనమాట. దేవుల్లో ఆశీర్వాదాలు ఎక్కువ ఉంది. మనం కొన్ని విషయాలు మనం అడుగుతున్నారు, ప్రభువా ఈ దీవెన నాకు కావాలి, సమాధానం కావాలి, సంతోషం కావాలి, నెమ్మది కావాలి, ఆరోగ్యం కావాలి, దేవజ్ఞానం కావాలి, పరిశుద్ధ కావాలి, పరిశుద్ధాత్మ ఫలం కావాలి, వరాలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, ఎదుగుదల కావాలి, డబ్బు విషయంలో నన్ను దీవించాలి, ఇంకా బలంగా వాడుకోవాలి. మనం ఎన్నో విషయాలు మనం ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు అన్ని విషయాలు ప్రియులారా మనం చూస్తుంటే బైబిల్ ప్రియులారా చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. పరిశుద్ధాత్మ వలన ప్రియులారా అంటే దేవుని కృపను బట్టి క్రిస్తులో అదంతా ఉంది అనమాట. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం చేయాల్సినది ఏంటది, క్రిస్తులో నేను మీరు ఎదగాలి అన్నదినం అంటే ప్రార్థన మనం తగ్గిపోకుండా ఉండాలి అనమాట. ప్రార్థన, ఆరాధన, స్తుతులు, వాక్య ధ్యానాలు ప్రియులారా మనం చేస్తున్నాము, ఇంకా మనం చేసుకోవాలి అనమాట. దేవుని స్తోత్రం. చేస్తున్నాము, దాని యొక్క రిజల్ట్ మనం అనుభవిస్తున్నాము. ఇంకా ప్రియులారా మనం చేసుకోవాలన్నమాట. ఇంకా ప్రియులారా మనం ఎక్కువ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, ఆరాధన చేస్తున్నాము, వాక్యాలు ధ్యానిస్తున్నాము, మంచిది. ఇంకా మన పరిశుద్ధాత్మలు ఆధారపడి ప్రభుత్వం చెప్పాలి. బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది లోతుగా నన్ను నడిపించమని ప్రార్థన చేయాలి. కాబట్టి మనం ఇంకా లోతుగా వెళ్ళాలి. మనం అనుకుంటాము మనం లోతుగా వెళ్ళామని. అవును, మన ప్రభుత్వం మన ఆత్మ ప్రభుత్వం చాలా లోతుగా ప్రభుత్వం మన లోతైన సహవాసంలో మన ఆత్మ ఉంది, కరెక్టే. కానీ అయినప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఇంకా లోతైన అనుభవంలోనికి యేసునామములో మనల్ని నడిపించినాక. కాబట్టి మనం కోరిక అవసరం,
మంచి స్ట్రాంగ్ నిర్ణయం అవసరం, స్ట్రాంగ్ డిసిషన్. దేవుని పిలుపునకు తగినట్టు ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. దేవా నన్ను ఇంకా లోతైన ఆత్మీయ అనుభవంలోనికి యేసయ్య నన్ను నడిపించు, పరిశుద్ధాత్మదువా నడిపించమని మీరు ఎంతమంది ప్రార్థన ఇస్తున్నారు. కొందరు ఇలా ఉండొచ్చు, ఇప్పుడున్న ఆత్మీయ స్థితి, ఇప్పుడున్న లెవెల్ మహిమలో గాని, పరిశుద్ధలో గాని, వాక్య ధ్యానములో గాని, ప్రార్థనలో గాని ఇది చాలు అని చాలు ప్రభు, ఇది చాలు అంటే అక్కడ ఆగిపోతుంది. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. స్పిరిచువల్ విషయంలో మనం ఎప్పుడు కూడా గొప్ప ఆకలి కలిగిన వారు ఉండాలి, దాహం కలిగిన వారు ఉండాలి. కాబట్టి ప్రత్యేక యేసుక్రీస్తు చెప్పిన అనమాట, దాహం కలిగిన వారు నా దగ్గరికి రావాలి. దాహం లేకుండా ప్రభు దగ్గర వచ్చినా ఏమీ పొందుకోలేదు. కానీ దాహం ఉన్న వారు ప్రార్థన చేయాలి. మనం ప్రభు దాహం ఉన్న వారిను నడిపించమని ప్రార్థన చేయాలి. దాహం కలిగిన వారు, గొప్ప దాహం కలిగిన వారు పరిశుద్ధాత్మ దేవుడు మన మీటింగ్ లోనికి అనగల దేవుడు నడిపించాక స్పిరిచువల్ హంగర్ కలిగిన వారు రావాలి. వారు వచ్చినప్పుడు ఏమవుతుంది? స్తోత్రం. మనం బుద్ధి ఒక ప్రమాణం అంటే బుద్ధిలో మనం అర్ధ గంట లేదా 1 గంట ప్రార్థన చేస్తామని అనుకున్నాం. ఎక్కువ ఆకలి కలిగిన వారి ప్రియులను మనం చూసినట్లయితే 1 గంట కాదు, 2 గంటలు కాదు, కొన్నిసారి 3 గంటలు కూడా వారు ప్రేయర్ లో నడిపిస్తారేమో. దేవునికి స్తోత్రం. సరే, కాబట్టి అలాంటి వారిని అర్థం చేసుకొని మనసు కూడా దేవుడు మనకు అనుగ్రహించినాక బట్ మనం అర్థం చేసుకోవాలి. కొందరికి ఆకలి తక్కువ ఉండవచ్చు, కొందరికి ఎక్కువ ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ఎలాగున్నారు? దేవునికి స్తోత్రం. మనం ఎలాగ ఉన్నాం? ఇప్పుడు ప్రత్యేక ప్రియులారా మనం చూస్తున్నది గొప్ప ఆకలి కలిగిన వారు, గొప్ప దాహం కలిగిన వారుగా ప్రభు దగ్గర వచ్చిన ఎవరు కూడా సిగ్గుపడలేదు, ఎన్నడూ సిగ్గుపడలేదు. ఇంకా ప్రభు ఒక గొప్పతనం ప్రియులారా మనం చూస్తే ప్రభుకు తెలుసు అనమాట మన కోరిక, మన హృదయం ప్రభు చూస్తున్నాం అనమాట. లేదు ప్రభు యేసుక్రీస్తు ప్రియులారా మన హృదయం చూస్తున్నాం అనమాట. హృదయం ఎరిగిన దేవుడు అనమాట. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మన హృదయ వాంఛలు దేవుడు తీరుస్తాడు. కాబట్టి ఎక్కువ కోరిక కలిగిన వారుగా మీరుంటే ప్రభు దాన్ని మంచిగా తీసుకున్నారనమాట. తప్పు పెట్టలేదు ప్రభు, ఇప్పుడు కూడా తప్పు పెట్టలేదు. ప్రత్యేకంగా మన ఇంకా ఎక్కువ మెచ్చుకొని మాట్లాడతారు. ఇప్పుడు ప్రత్యేక ప్రియులారా మనం చూస్తున్నాము మార్తా మరియ జీవితంలో ప్రియులారా మనం చూస్తే మరియ గురించి ప్రియులారా మనం చూస్తే యేసుక్రీస్తు మార్తా యేసుక్రీస్తుని ఆహ్వానించినప్పుడు కూడా ఆహ్వానం మన్నించుకొని యేసుక్రీస్తు మార్తా ఇంటికి వెళ్ళి కూర్చున్నాం. కాబట్టి అయినప్పుడు కూడా ప్రియులారా మనం చూస్తున్నాము మార్తా మరియ ప్రియులారా దాహం ఎక్కువ ఉంది అనమాట. మామూలుగా అది ఎక్కువ దాహం ఉంది. కాబట్టి ఎక్కువ దాహం కలిగిన వారు బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారిను దేవుడు చాలా బలంగా అభిషేకించి ఈ కాలంలో చాలా బలంగా ఎవరిని వాడతారంటే ఎక్కువ మరి అలాగే ప్రభు సన్నిధిలో ఇప్పుడు ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో ఎక్కువ ఏసే మీకు కావాలి, మీ సన్నిధి నాకు ఇంకా కావాలి, మీ అభిషేకం ఇంకా కావాలి, మీ జ్ఞానం ఇంకా కావాలి, మీ పరిశుద్ధులు నేను ఇంకా కావాలి, అలాగే పట్టుదల కోరిక కలిగిన వారు బట్టి దేవునికి స్తోత్రం. అది ఇంకా ఒకటి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు అనుగ్రహించినది అనమాట. ఇది పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో అనుగ్రహించిన ఒక దాహం అనమాట. అది కోరిక అనమాట. ఎందుకంటే దేవుని పిలుపున్నా కాబట్టి ప్రత్యేక దేవుని పిలుపున్న వారికి అలాగే అనిపిస్తుంది. దేవా ఇంకా నన్ను నడిపించాలి, ప్రార్థనలు, ఆరాధన, వాక్యంలో ఇంకా లోతైన అనుభవంలో నన్ను నడిపించాలని కోరుతున్న వారిని బట్టి దేవునికి స్తోత్రం. వారిను తప్పకుండా ప్రియులారా జీవం గల దేవుడు నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు లోతైన ఆత్మీయ అనుభవంలోనికి యేసునామములో తప్పకుండా నడిపిస్తాడు. పరిస్థితి ప్రియులారా పరిస్థితి ఏదైనప్పుడు కూడా తప్పకుండా నడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం కోరుకోవాలి, దేవా ప్రార్థనలో, ఆరాధన, వాక్య ధ్యానములో నన్ను లోతైన అనుభవములో, అలాగే సంతోషములో, పరిశుద్ధాత్మ సంతోషములో, సమాధానములో, పరిశుద్ధలో, దైవ జ్ఞానములో, పరిశుద్ధాత్మ ఫలములో, వరములో, పరిచర్యలో దేవా నన్ను లోతైన అనుభవంలోనికి ప్రభావ నడిపించమని మీరు ప్రార్థన చేస్తున్న వ్యక్తి ఉంటే మీ హృదయం దేవుడు చూస్తున్న దేవుడు తప్పకుండా ప్రియుల దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తాడన్నమాట. అనేకులకు దేవునగరంగా జీవగల దేవుడు నిన్ను తప్పకుండా దేవుడు వాడతారు, అభిషేకిస్తాడనమాట. అభిషేకంతో కుమ్మరిస్తాడనమాట. అంటే దాహం ప్రియులారు ఉండాలి, దాహం ఉండాలి, ఆ కోరిక ఉండాలి అనమాట, ఆసక్తి ప్రియులారు ఉండాలి అనమాట. కాబట్టి దాహం మాత్రం ప్రియులారు మనం తగ్గిపోవద్దు, దాహం తగ్గిపోవద్దు. దేవునికి స్తోత్రం. దాహం తగ్గిపోవద్దు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొందరు ప్రియులారు మనం చూస్తే దాహం తక్కువ ఉండవచ్చు, నో ప్రాబ్లం. వారిని మనం తప్పు పెట్టకండి, ఎందుకంటే వారు స్తోత్రం. కాబట్టి మీకు కొంచెం ఎక్కువ ఉండవచ్చు మరి అలాగే, నో ప్రాబ్లం. కాబట్టి మరియను తప్పు పెట్టవద్దు, మరియు మార్తని కూడా తప్పు పెట్టవద్దు అనమాట. స్తోత్రం. హల్లెలూయా. మార్త అయిపోతారేమో వెంట పని, రకరకాల పనిలో ఓకే చేసుకోండి, తప్పు కాదు. వారిని మనం తప్పు పెట్టవద్దు, ఎందుకంటే అలా కొందరు ఉన్నారు, తప్పు పెట్టవద్దు. ఎందుకంటే అది కూడా జరగాలి, ఆ పనులు కూడా జరగాలి. కానీ అయినప్పుడు కూడా మార్త దేవుని సన్నిధిలో గడిపినప్పుడు
మరియా తప్పుపట్టవద్దు అనమాట. మరి అర్థం చేసుకోవాలి. మార్త అర్థం చేసుకోవాలి, మరియను అర్థం చేసుకోవాలి అనమాట. ఆమెకు దాహం ఎక్కువ ఉంది. కాబట్టి ఒక్క విషయంలో ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తుతో ఎవరైతే సమయం గడుపుతున్నారో వారు గొప్ప దీవెనకరంగా మార్చబడతాయి అనమాట. హల్లెలూయా. గడ్డు సమస్యలు వచ్చినప్పుడు వారిను దేవుడు వాడతారు. హల్లెలూయా. గడ్డు సమస్యలు మనం అనుకోకుండా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు దేవుడు ఎక్కువ వాడేది ప్రియులారా ప్రభుత్వం ఎవరైతే ప్రార్థనలు, ఆరాధన, వాక్యం ధ్యానంలో ఎక్కువ ఎవరైతే ప్రభువును ప్రేమించుకొని, ప్రభు ప్రేమ గ్రహించుకొని గట్టిగా ప్రభువును పట్టుకొని ఉన్న కొందరు ఉన్నారు కదా, వారి ద్వారానే దేవుడు ఈ కాలంలో కూడా గొప్ప కార్యం వారి ద్వారానే దేవుడు చేస్తాడు. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం మరియా అలాగే ప్రియులారా గొప్ప కోరిక ఉన్న వారిను మనం మెచ్చుకోవాలి, కానీ వారు మనం తిట్టవద్దనమాట. కొన్నిసారి తిడతారేమో మనం బుద్ధి, కొన్నిసారి అబ్బో నువ్వు ఎందుకు ఇంతసేపు ప్రార్థన చేయాలి, ఎందుకు ఇంతసేపు ఆరాధన చేయాలి, ఎందుకు ఇంత పొద్దున్న నువ్వు లేచి ప్రార్థన చేయాలి, ఇంత చీకటి ఉన్న సమయంలో ఎందుకు 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 అని చాలా మందికి ప్రశ్న వస్తాయి. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు మరియలో ఉన్న దాహం చూస్తామన్నమాట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు కూడా స్పష్టంగా చెప్పారు. యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 38 వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. దాహం కలిగిన వారు నా వద్దకు రావాలని ప్రభువు చెప్పామన్నమాట. యేసుక్రీస్తు ఆహ్వానించినప్పుడు ఆ ఒక మాట ప్రత్యేకంగా చెప్పామన్నమాట. దాహంతో రావాలి. దాహం లేకుండా నా దగ్గర వచ్చిన ప్రభు ప్రియులారా మనం చూస్తే బైబిల్లో రాయబడింది, ప్రతి ఒక్కరిని కూడా ఆత్మతో నింపడానికి, దేవుడు ప్రతి ఒక్కరిని దీవించడానికి, ప్రతి ఒక్కరిని స్వస్థపరచడానికి శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. కానీ మన బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తు అనేక ప్రాంతంలో వెళ్లి పరిచర్య చేసినప్పుడు కూడా చాలా మంది స్వస్థ పొందలేని వారు ఉన్నారు. ఎందుకంటే వారికి అవిశ్వాసాన్ని బట్టి అనమాట, వారికి అనుమానాన్ని బట్టి అనమాట. కానీ చాలా ప్రజలు ప్రియులారా మనం చూస్తున్నాము, చాలా 12 సంవత్సరాలు కానీ చాలా సంవత్సరాలు రోగాలతో గాని బంధకంలో ఉన్నవారు కూడా ప్రియులారా, గుడ్డివారు గాని మూగవారు గాని చాలా దెయ్యాలతో పట్టబడిన వారు గాని ప్రియులారా మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు దగ్గర వెళ్ళి ఒక నిమిషంలో స్వస్థ పొందుకొని విడుదల పొందిన వారిని కూడా మనం చూడవచ్చు అనమాట. ఇప్పుడు కొందరు ప్రియులను మనం చూడవచ్చు, ప్రభు దగ్గర వెళ్ళి ఏ పొందలేని పరిస్థితుల్లో బ్రతున్న వారు ఉన్నారు. కొందరు మనం చూస్తున్నాము, ప్రభు దగ్గర వెళ్ళి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు ప్రభు ద్వారా పొందిన వారు కూడా ప్రియులను మనం చూడవచ్చు. కాబట్టి ఈ రెండు ప్రజల మధ్యలో ఉన్న ప్రజలు ప్రియులారు మనం చూస్తుంటే, రెండు గుంపుగా ఉన్న ప్రజల్లో ప్రియులారు మనం తేడా మనం చూస్తుంటే, కొందరేమో విశ్వాసం ఉంది, ప్రభు చేస్తాడు, కొందరేమో అవిశ్వాసంతో ఉన్నట్టు ప్రియులారు మనం చూసాను. బట్ మన పరిస్థితి ఎలా ఉంది మనం నమ్మాలి అనమాట, ఎప్పుడు కూడా నమ్మాలి. కాబట్టి పరిస్థితిని బట్టి కాదు, పరిస్థితి ఎంత ఘోరమైన ప్రియులారు మనం దాని వైపు మనం చూడాల్సిన అవసరం లేదు. సర్వశక్తి మందుడైన, సర్వజ్ఞాని అయిన, సర్వవ్యాపి అయిన యేసుక్రీస్తు వైపు మనం చూడాలి. అలా నిజంగా గల దేవుళ్ళ మనం గట్టి పట్టుకోవాలి అంతే. దేవుడు మిరక్కలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. దేవునికి అది సాధ్యమన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ప్రభువులో ఆధారపడదాం, జీవంగల దేవుల్లో ప్రియులారా మనం ఆధారపడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా జీవంగల దేవుల్లో గట్టిగా దేవుల్లో ఆధారపడుతున్న నీవు ఎన్నడూ సిగ్గుపడలేదు. దేవుడు ఒప్పుకోలేదనమాట, దేవుడు అది అనుమతించలేదనమాట. దేవుడు గొప్ప దేవుడు కాబట్టి తప్పకుండా గొప్ప కార్యం చేసి మిమ్మల్ని అభిషేకించి లేపుతాడనమాట. కాబట్టి దేవుడు ప్రియులారా మనల్ని ఎలాగే పైకి లేపుతాడంటే చాలా విషయాలు ఉండవచ్చు. దానిలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఎలాగంటే దేవుడు మనల్ని అభిషేకంతో నింపి లేపుతాడు. తన స్వరం వినిపించిన దేవుడు లేపుతాడు. అంటే దేవుడు మాట్లాడతాడు అనమాట. దేవుడు కళల ద్వారా కళలు ఇచ్చి దేవుడు మనం లేపుతాడు. అంటే దేవుడు మాట్లాడతాడు అనమాట, ఏం జరగబోతుంది. యోసేపు విషయం ప్రియులారా మనం చూడవచ్చు. యోసేపుతో దేవుడు మాట్లాడామన్నమాట. ఫరో గొప్పసార్లు ఉన్నాము ఆ కాలంలో, అయినా కానీ చెరసాల్లో ఉన్న ప్రియులారా తర్వాత మనం చూస్తున్నాము చాలా తక్కువ స్థాయిలో యోసేపు ఉన్నప్పుడు కూడా యోసేపుకు జీవగల దేవునితో సంబంధం ఉంది అనమాట. ఫరో ప్రియులారా మనం చూస్తే పెద్ద ఇంటిలో ఉండవచ్చు, అన్ని విధంగా అంటే డబ్బు గాని, బంగారం గాని, వెండి గాని, ఆస్తివాసులు అంతా ఎక్కువ ఉండవచ్చు. కానీ యోసేపుకు ప్రియులారా మనం చూస్తే ఆస్తివాసులు ఏమి ఎక్కువ లేదు. కానీ యోసేపుకు ఒక్కటి ఉంది అనమాట, ఒక్కటి అంటే జీవగల దేవునితో ఉన్న సహవాసం. అంటే యోసేపుకు ప్రియులారా మనం చూసినట్లయితే యెహోవా తోడుగా ఉన్నామన్నమాట. అది ఆ బావి లోపల గాని, పోతిఫర్ ఇంటిలో గాని, చెరసాల్లో గాని ప్రియులారా మనం చూస్తున్నాం. యోసేపుకు ఉన్న గొప్ప విషయం ఏంటంటే జీవగల దేవునితో ఉన్న సహవాసం అనమాట. హల్లెలూయా. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? కాబట్టి ఒకవేళ మీకు ఆస్తివాసులు తక్కువ ఉండొచ్చేమో, డబ్బు తక్కువ ఉండొచ్చేమో, లోక జ్ఞానం తక్కువ ఉండొచ్చేమో, నో ప్రాబ్లం. మీరు జీవగల దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి ఉండే చాలు. జీవగల దేవుడు మీరు ఉండే చాలు. జీవగల దేవునితో కలిసి మీరు ఉండే చాలు. దేవునికి ఒక్క నిమిషం చాలు మనల్ని
ఆమె పైకు లేపడానికి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి జీవగల దేవునితో నడుస్తున్న వారు జీవగల దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు అని బైబిల్లో రాయబడి ఉంది. 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం. మీరు నా బలమైన చేతిలో ఆమె దీన మనస్సు కలిగి దేవుని చేతిలో ఆమె దీన మనస్సు కలిగి మనం తగ్గిపోతూ ఉండాలి. అంతే, దేవుని చేతుల్లో మనం సమర్పించుకొని ఉండాలి. దేవుడు తగ్గిన సమయం లేపుతాడు. అది ఎవరికో తెలియదు, ఏ సమయం అని దేవునికి తెలుసు అనమాట. కాబట్టి ఒకటి సత్యం, మరి దేవుడు తగిన సమయంలో నన్ను హెచ్చిస్తాడు. కాబట్టి నువ్వు విసిగిపోవద్దు, నువ్వు బాధపడవద్దు, నిరాశపడవద్దు, దేవుని వెంబడిస్తున్నా నువ్వు సిగ్గపడవద్దు. ఒక్క నిమిషం చాలు. ఇప్పుడు యోసేపు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు క్రమంగా దేవుడు హెచ్చించే దేవుడు అనమాట. ఒక్కసారి కాదు, దేవుడు మనకు జ్ఞానం ఇచ్చి కృప ఇచ్చి క్రమంగా దేవుడు హెచ్చిస్తాడు. ఎందుకంటే మనం పడిపోవద్దు అనమాట. ఎందుకంటే మనం దేవుని ఆధారపడాలి. కొందరు ఉన్నారు, వారి మనసు దేవునికి తెలుసు. ఎక్కువ దీవించుంటే వారు ఇంకా దేవుని నుండి దూరం అయిపోతారు. దేవునికి తెలుసు, ఆది మందం అన్నీ ఎరిగిన దేవుడు. కాబట్టి దేవుడు మనకి ఎంత అవసరం దాన్ని బట్టి దేవుడు దీవిస్తాడనమాట. అల్లి మన హృదయం దేవునికి తెలుసు అనమాట, అన్ని తెలుసు. కాబట్టి దేవుళ్ళు ప్రియులను మనం ఆధారపడినట్టు దేవుడు చూస్తారనమాట. కాబట్టి గొప్ప విషయం ఏంటంటే దేవుడు కోరుతున్న విషయం మన యేసుతో ఉండాలి. కాబట్టి భూ సంబంధమైన గొప్ప ఆశీర్వాదాలు మనం ఎక్కువ అనుభవించాలని కాదు దేవుడు కోరుతుంది. దానికంటే దేవుడు నా పట్ల మీ పట్ల కోరుతున్న విషయం ఏంటంటే మన దేవుని కలిగి ఉండాలి. దేవుని మనం మిస్ అయిపోవద్దు. కొందరు ఉన్నారు, మనం చూస్తున్నాము భూ సంబంధమైన ఆశీర్వాదాలు పొందిన తర్వాత దేవుని మర్చిపోయిన వారు కూడా ఉన్నారు. కాబట్టి ఆకు గుంబైలో ప్రియులారా మనం ఉండవద్దు. కాబట్టి గొప్ప విషయం, గొప్ప ఆశీర్వాదం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అది ప్రభువైన యేసుక్రీస్తు జీవగల దేవునితో సహవాసం అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం జీవగల దేవునితో ప్రియులారా మనం కలిసి బ్రతుకుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయనాక కాబట్టి మీటింగ్ లో పాల్గొంటున్న మిమ్మల్ని దేవుడు అధికంగా దీవించాక ప్రియులారా ఇప్పుడు ఒక మాట ప్రార్థన చేసి నేనే ముడిస్తాను. తర్వాత మనం రేపు ఉదయకాలం ప్రియులారా మనం కలుస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, దేవ మీరు మాకు అనుగ్రహిస్తున్న మంచి సమయాన్ని బట్టి ప్రత్యేకం స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. వాక్యం ద్వారా మాతో మాట్లాడిన కాబట్టి స్తుతిస్తున్నాం తండ్రి. దేవ ప్రభునందు ఆనందించండి, లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని నడిపించుదండి. ప్రతి దుఃఖం నిరాశ బాధలు యేసునామములో లేమైపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. దేవ ప్రజలకు వ్యతిరేకమైన అపవాది ఆమె తంత్రాలు కొరియలు యేసులో ద నేమ్ ఆఫ్ జీసస్ లేమైపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. ప్రతి అవిశ్వాస అనుమానాలు తొలగిపోయినాక తండ్రి దేవ మీరు గొప్ప దేవుడానికి రేపు దయచేము తండ్రి. దేవ పరిస్థితులు ఏదైనప్పుడు కూడా తండ్రి లేని వాడు ఉన్నట్టు కూడా చేయడానికి శక్తి గల దేవ వందనాలు. ఆమె చనిపోయిన వ్యక్తిని కూడా లేపడానికి శక్తి గల దేవ స్తోత్రం తండ్రి. సమస్య సాధ్యమని వేస్తే మీకు ఆరాధన తండ్రి. మేము నమ్ముతున్నాం తండ్రి, మీరు గొప్ప దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ప్రభు గొప్ప కార్యాలు దేవ మీరు దయచేమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరు పేరుగా యేసు మీ నామములో దీవిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ వరాలతో నింపబోతండి, విశ్వాసం నింపబోతండి, ధైర్యంతో నింపబోతండి, మీ ప్రేమతో జీవంతో మహిమతో ఆనందంతో కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్వరమిని అనుదినం దేవ ఆనందించుకొని సంతోషంతో సమాధానంగా జయంతో ప్రతి ఒక్కరు అందరికీ దేవ దయచేము. కూడి వచ్చిన ప్రతి ఒక్కరు దీవిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.